హాయ్ ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో చూడడం వల్ల మీ టైం వేస్ట్ అవుతుందని పొరపాటు పడద్దు. మీ టైం ని సేవ్ చేయడం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో వెల్కమ్ టు కేఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఏపీఎస్సీ ఎఫ్బీఓ అండ్ ఏబీఓ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వారందరికీ ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. ఓన్లీ ఎఫ్బీఓ ఎగ్జామే కాదు, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా ఈ వీడియో మీకు ఒక సక్సెస్ స్ట్రాటజీగా యూజ్ అవుతుంది. ఇది ఏదో ఒక 1 hour లో స్క్రిప్ట్ రాసుకొని ఏదో ఒక యూట్యూబ్ ఛానల్లో కాపీ కొట్టి చేస్తున్న వీడియో కాదు. చాలా రోజులు రీసెర్చ్ చేసిన తర్వాత పూర్తిగా ప్యాటర్న్ అర్థం చేసుకొని చేస్తున్నటువంటి వీడియో. నేను మీకు ఈ వీడియోలో కాంపిటేటివ్ ఎగ్జామ్ గురించి ఇంతవరకు ఏ యూట్యూబ్ ఛానల్ లేదా ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో చెప్పని రీసెర్చ్ చేసినటువంటి కొన్ని ఆశ్చర్యపోయే ఫ్యాక్ట్స్ ని చెప్తాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూడడం వల్ల ఎఫ్బీఓ అండ్ ఏబీఓ ఎగ్జామ్ పైన ఉన్నటువంటి చాలా డౌట్స్ మీకు క్లారిఫై అవుతాయి. అందులో ఒకటి, ఎఫ్బీఓ అండ్ ఏబీఓ స్క్రీన్ టెస్ట్ ఈజీగా ఎలా క్వాలిఫై అవ్వాలి, పార్ట్ బి జనరల్ సైన్స్ అనేది ఎఫ్బీఓ అండ్ ఏబీఓ ఎగ్జామ్కి ఎందుకు అంత ఇంపార్టెంట్, నెక్స్ట్ థర్డ్ ప్రీవియస్ ఎగ్జామ్లో జనరల్ సైన్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, నెక్స్ట్ ఫోర్త్ ఎక్కువగా ఏ చాప్టర్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి, నెక్స్ట్ ఫిఫ్త్ పార్ట్ ఏలోనే జనరల్ స్టడీస్ కంటే జనరల్ సైన్స్కి ఎందుకు టైం ఎక్కువ కేటాయించాలి, నెక్స్ట్ తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ ఎలా చేయాలి, నెక్స్ట్ లాస్ట్ టైం ఎఫ్బీఓ అండ్ ఏబీఓ కట్ ఆఫ్ ఎంత, నెక్స్ట్ ఎఫ్బీఓ అండ్ ఏబీఓ ఎగ్జామ్కి జనరల్ సైన్స్కి బెస్ట్ బుక్ ఏది, ఎఫ్బీఓ అండ్ ఏబీఓ ఎగ్జామ్కి కాంప్రహెన్సివ్ టెస్ట్ సిరీస్ అనేది ఏ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో దొరుకుతుంది. ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ మీకు ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే ఈజీగా క్లారిఫై అవుతాయి. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. సో ఫ్రెండ్స్, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్, మన కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ నుంచి ఏపీఎస్సీ ఎఫ్బీఓ ఏబీఓ ఎగ్జామ్కి 100% సిలబస్ కవర్ చేస్తూ జనరల్ సైన్స్ బుక్ని ప్రొవైడ్ చేస్తున్నాం. ఇందులో మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్, చాప్టర్ వైజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు ఒకవేళ ఈ బుక్లో కంటెంట్ గురించి డౌట్ ఉంటే సిలబస్ కాపీ పక్కన పెట్టుకుని పాయింట్ టు పాయింట్ చెక్ చేసుకోవచ్చు. ఎవరైనా ఈ బుక్ ని అవైల్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న 9347481777 నంబర్ కి వాట్సాప్ చేయండి. హోమ్ డెలివరీ ఆప్షన్ కూడా అవైలబుల్ గా ఉంది. సో ఇక టెస్ట్ సిరీస్ విషయానికి వస్తే కేవలం 199 రూపీస్ కే స్క్రీనింగ్ టెస్ట్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ కోసం 100% సిలబస్ తో టెస్ట్ సిరీస్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు జనరల్ సైన్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ సిరీస్, నెక్స్ట్ 2025 కరెంట్ అఫైర్స్ 8 months టెస్ట్ సిరీస్, నెక్స్ట్ జనరల్ మ్యాథమెటిక్స్ టెస్ట్ సిరీస్, జనరల్ సైన్స్ టెస్ట్ సిరీస్, జనరల్ సైన్స్ కి సంబంధించినటువంటి బుక్ యొక్క సాఫ్ట్ కాపీని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కేవలం 199 రూపీస్ కే ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంకొక ముఖ్య విషయం, ఈ కోర్సులోనే మనం ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కోర్సులోనే రివిజన్ కోర్సును కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఆన్లైన్ టెస్ట్ సిరీస్లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ కోసం రివిజన్ కోర్సును కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో స్టూడెంట్స్ ద్వారా మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. ఈ మొత్తం కోర్సును మనం కేవలం అందరికీ అఫోర్డబుల్గా ఉండే విధంగా 199 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నాం. ఎవరైనా ఈ టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఇప్పుడే ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని జాయిన్ అవ్వచ్చు. వన్ మోర్ థింగ్, ఒక ముఖ్యమైన అంశం చెప్పడం మర్చిపోయా. 2019 ఎఫ్బీఓ ఏబీఓ ఎగ్జామ్లో స్క్రీనింగ్ టెస్ట్లో 150 మార్క్స్కి గాను జనరల్ సైన్స్ నుంచి 42 మార్క్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్లో 200 మార్క్స్కి గాను 50 మార్క్స్ ఒక్క జనరల్ సైన్స్ నుంచి అడగడం జరిగింది. అంటే లాస్ట్ టైం ఎఫ్బీఓ ఏబీఓ కట్ ఆఫ్ 56.51 ఉంది ఓపెన్లో. అంటే ఒక్క జనరల్ సైన్స్ పర్ఫెక్ట్గా చదివినా మనం ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. సో జనరల్ సైన్స్ని అంత ఈజీగా తీసుకోకండి. ఎఫ్బీఓ అండ్ ఏబీఓ ఎగ్జామ్స్కి సరిపోయే 100% కంటెంట్ మన జనరల్ స్టడీస్ బుక్లో ఉంది. ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా మల్టిపుల్ చాయిస్, రీజన్, అసర్షన్, స్టేట్మెంట్, కన్క్లూజన్ అండ్ మ్యాచింగ్ టైప్ ఇవ్వడం జరిగింది. అంటే రీసెంట్గా ఏపీఎస్సీ ఫాలో అవుతున్నటువంటి ట్రెండ్ ఆధారంగానే మన టెస్ట్ సిరీస్ కానివ్వండి, బుక్ కానివ్వండి ప్రిపేర్ చేయడం జరిగింది. మీకు ఫిజికల్గా బుక్ తీసుకోవడం ఇబ్బందిగా ఉంటే కేవలం 199 రూపీస్కే టెస్ట్ సిరీస్ తీసుకున్నట్లయితే ఆ టెస్ట్ సిరీస్ కోర్సులోనే మనకి బుక్ సాఫ్ట్ కాపీ కూడా ఉంచడం జరిగింది. సో ఆ టెస్ట్ సిరీస్లోనే మీరు ఈ బుక్ కూడా చదువుకోవచ్చు. సో ఇక ఎఫ్బీఓ ఏబీఓ స్ట్రాటజీ విషయానికి వస్తే మనం ఫస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ని 2 టైప్స్గా డివైడ్ చేద్దాం. ఒకటి స్క్రీన్ టెస్ట్, టోటల్ 150 మార్క్స్ ఉంటుంది. ఇందులో పార్ట్ ఏ 75 మార్క్స్, పార్ట్ బి 75 మార్క్స్ ఉంటుంది. పార్ట్ ఏలో మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. పార్ట్ బిలో జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. సో ఇప్పుడు పార్ట్ ఏ జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ అంటే ఒక్క జనరల్ స్టడీస్ అనేది 60 నుంచి 65 మార్క్స్ వరకు ఉండొచ్చు అనుకుందాం. సో నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ అనేది 15 to 10 మార్క్స్ రావచ్చు అని అనుకుందాం. ఇప్పుడు జనరల్ స్టడీస్లో 60 నుంచి 65 మార్క్స్ రావాలంటే మనం 1 కరెంట్ అఫైర్స్ చదవాలి, 2 జనరల్ సైన్స్ చదవాలి, నెక్స్ట్ 3 ఇండియన్ హిస్టరీ, 4 ఏపీ హిస్టరీ, 5 ఇండియన్ జియోగ్రఫీ, 6 ఏపీ జియోగ్రఫీ, 7 ఇండియన్ ఎకానమీ, 8 ఇండియన్ పాలిటీ, 9 సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, నెక్స్ట్ 10 డిజాస్టర్ మేనేజ్మెంట్ చదవాలి. అంటే దాదాపుగా 10 సబ్జెక్ట్స్ చదవాల్సి ఉంటుంది. అంటే నిజంగా చెప్పాలంటే 10 బుక్స్ చదవాలి. చాప్టర్స్ విషయానికి వస్తే 10 సబ్జెక్ట్స్ కి యావరేజ్ గా 10 చాప్టర్స్ అనుకున్న 100 చాప్టర్స్ చదవాలి. అంటే 100 చాప్టర్స్ చదివితే 60 నుంచి 65 మార్కులకి
మీ ప్రిపరేషన్ అనేది కంప్లీట్ అయినట్టు. ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే మనం 10 సబ్జెక్ట్ చదివిన 60 నుంచి 65 క్వశ్చన్స్లో కేవలం 40 నుంచి 45 మాత్రమే 100% కరెక్ట్గా చేయగలం. అది కూడా చాలా సంవత్సరాల నుంచి సీరియస్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అయితేనే. ఇక నెగిటివ్ మార్క్స్ ఉంటుంది కాబట్టి గ్రాస్ స్కోర్ 30 నుంచి 35 మాత్రమే ఉంటుంది. సో ఇది ఫ్యాక్ట్ 1. ఇక ఫ్యాక్ట్ 2 చూద్దాం. ఇందులో మనం ఇంతకుముందు చెప్పినట్టు మెంటల్ ఎబిలిటీలో 10 to 15 మార్క్స్ రావాలంటే దాదాపు 20 చాప్టర్స్ చదవాలి. అలా చదివిన నెగిటివ్ మార్క్స్ ఎఫెక్ట్ వల్ల గ్రాస్ స్కోర్ 7 to 8 మాత్రమే ఉండొచ్చు. అంటే పార్ట్ ఏలో 120 చాప్టర్స్ చదివితే దట్ మీన్స్ 11 సబ్జెక్ట్ చదివితే మనకు వచ్చే మార్క్స్ 40 నుంచి 45 ఉంటాయి. అది కూడా సీరియస్ ఆస్పిరెంట్స్కి మాత్రమే. మరి కొత్త వారైతే 30 నుంచి 35 మార్క్స్ పాసిబిలిటీ ఉంటుంది. ఇది నేనేదో నోటి లెక్కలు చెప్పట్లేదు. ప్రీవియస్గా జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్కి సంబంధించి ఎగ్జాంపుల్ తీసుకోండి. సో ఇప్పుడు ఫ్యాక్ట్ 3కి రండి. పార్ట్ బిలో జనరల్ సైన్స్ 75 మార్క్స్లో 40 to 45 మార్క్స్ కంట్రిబ్యూట్ చేస్తుంది. మెయిన్స్ ఎగ్జామినేషన్లో 50 మార్క్స్ కంట్రిబ్యూట్ చేస్తుంది. జనరల్ సైన్స్ సబ్జెక్ట్లో మనకి కేవలం 8 చాప్టర్స్ ఉంటాయి. ఈ 8 చాప్టర్స్ కూడా చాలా ఈజీగా మనం ఓన్గా చదువుకునేలాగా ఉంటాయి. అంటే జనరల్ స్టడీస్లో 11 సబ్జెక్ట్స్లో ఒక్క సబ్జెక్ట్ చదివేలోపు జనరల్ సైన్స్ అనేది చదివేయచ్చు. అంటే జనరల్ స్టడీస్ చదివే టైంలో 10వ వంతు టైం కేటాయించిన ఈజీగా జనరల్ సైన్స్ ప్రిపరేషన్ అనేది అయిపోతుంది. మీరు జనరల్ సైన్స్ని బాగా చదివితే కేవలం 8 చాప్టర్స్ చదవడం ద్వారా పార్ట్ ఏలో 30+ మార్క్స్, మెయిన్స్ ఎగ్జామినేషన్లో 40+ మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. 2019 ఎఫ్బీఓ అండ్ ఏబీఓ ఎగ్జామ్లో జనరల్ సైన్స్లో కేవలం 2 చాప్టర్స్ నుంచే 24 మార్క్స్ వచ్చాయి. అంటే జనరల్ స్టడీస్లో 100 చాప్టర్స్ చదివితే వచ్చేటటువంటి మార్క్స్ని మనం జనరల్ సైన్స్లో 8 చాప్టర్స్ చదివి సాధించవచ్చు. సో మీరు 2019 ఎఫ్బీఓ అండ్ ఏబీఓ ఎగ్జామ్లో క్వాలిఫైయింగ్ మార్క్స్ చూస్తే దాదాపుగా 56 మార్క్స్ ఉన్నాయి. అంటే మనకి జనరల్ సైన్స్ అనేది డిసైడర్గా ఉంది. చాలామంది నాకు తెలిసిన వాళ్ళు కేవలం జనరల్ సైన్స్ మీద కాన్సన్ట్రేట్ చేసిన వాళ్ళు మాత్రమే చాలామంది క్వాలిఫై అవ్వడం జరిగింది. జనరల్ సైన్స్ని మీరు అంత ఈజీగా తీసుకోవద్దు. సో జనరల్ సైన్స్ ప్రిపరేషన్ అయిపోతేనే జనరల్ సైన్స్కి సంబంధించి టెస్ట్ సిరీస్ రాయడము, దాదాపుగా టెస్ట్ సిరీస్ అనేవి మీరు ప్రతి టెస్ట్ సిరీస్ని కూడా మీరు 3 to 4 టైమ్స్ రాయాలి. నెక్స్ట్ మార్క్ టెస్ట్లను కూడా మీరు రాయాల్సి ఉంటుంది. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, 5 మార్క్ టెస్ట్లని టెస్ట్ సిరీస్ కోర్సులోనే నేను యాడ్ చేయడం జరుగుతుంది. అవి మీరు టెస్ట్ సిరీస్ కోర్సులోనే ఫ్రీగా రాసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, మార్క్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ టెస్ట్ సిరీస్ కూడా 3 to 4 టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు మాత్రమే మీకు కాన్సెప్ట్స్ అనేవి చాలా క్లియర్గా ఉంటాయి. ఒక్క జనరల్ సైన్స్ చదివినా మీరు ఈజీగా ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వచ్చు. ఎందుకంటే మీరు ఆల్రెడీ గ్రూప్ 1, గ్రూప్ 2 అలాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి. సో జనరల్ స్టడీస్ పైన ఎంతో కొంత పట్టు ఉంది కాబట్టి సో ఇప్పటి నుంచి అయినా మీరు జనరల్ సైన్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి, ఎక్కువ స్కోర్ చేయడం కోసం. ఇంకొక విషయం ఏంటంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఎలాగో మ్యాథ్స్ అనేది ఒక మిత్గా ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువగా జనరల్ సైన్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తే మీకు ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వాలిఫై అవకాశం ఉంటుంది. నెక్స్ట్ జాబ్లో సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మన కేఎన్ఆర్ ట్యూటోరియల్ నుంచి 100% సిలబస్తో టెస్ట్ సిరీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం 199 రూపీస్కే. అందులో మార్క్ టెస్ట్లు ఉంటాయి. నెక్స్ట్ చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్లు ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే కరెంట్ అఫైర్స్ 2025కి సంబంధించినటువంటి దాదాపుగా 8 to 10 మంత్స్ కరెంట్ అఫైర్స్ అనేవి అందులో అప్లోడ్ చేయడం జరుగుతుంది. జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి బుక్ కూడా మనం అందులో సాఫ్ట్ కాపీని ప్రొవైడ్ చేస్తున్నాం. ఎవరైనా ఫిజికల్ బుక్ కొనుక్కోలేకపోతే సాఫ్ట్ కాపీ కూడా మీరు చదువుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడే కేఎన్ఆర్ ట్యూటోరియల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ టెస్ట్ సిరీస్ని పర్చేజ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ స్ట్రాటజీ మొత్తం మీకు ఇన్న తర్వాత మీకు ఒకటి అర్థమై ఉండాలి. అంటే మీకు ఎగ్జామ్స్లో ఆప్షనల్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు మీరు కేవలం ఆప్షనల్ సబ్జెక్ట్ పైన మాత్రమే ఎక్కువ టైంని కేటాయించాల్సి ఉంటుంది. సో మీరు కనుక జనరల్ స్టడీస్ పైన ఎక్కువ టైంని కనుక కేటాయిస్తే మీ స్కోర్ అనేది చాలా తగ్గే అవకాశం ఉంటుంది. అంటే ఎలా చదవాలంటే జనరల్ స్టడీస్ని కేవలం క్వాలిఫైయింగ్ కోసమే చదివి నెక్స్ట్ ఆప్షనల్ సబ్జెక్ట్ని ఎక్కువ మార్క్స్ కోసం అంటే డిసైడర్గా మనం పెట్టుకొని చదవాల్సి ఉంటుంది. ఎన్ని ఎక్కువ సార్లు మనం ఆప్షనల్ సబ్జెక్ట్ని రిపీట్ చేస్తే రిపీటెడ్గా చదివితే అన్ని ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. చాలా క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి. మనం ఈజీగా కూడా డైనమిక్ క్వశ్చన్స్ అనేవి ఉండవు కాబట్టి మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. మ్యాక్సిమం స్కోర్ని మనం సాధించవచ్చు. సో ఆప్షనల్ సబ్జెక్ట్ అనేది చాలా డిసైడర్గా ఉంటుంది. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంతకుముందు మన యాప్లో ఎనలిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించి ఒక కోర్స్ని అంటే కెమిస్ట్రీకి సంబంధించి బయాలజీకి సంబంధించి కోర్సెస్ని మనం రన్ చేయడం జరిగింది. వాట్సాప్ గ్రూప్స్ పెట్టి మరి నేను ఆల్రెడీ చెప్పాను, మీరు ఎక్కువగా ఆప్షనల్ సబ్జెక్ట్ పైన ఎక్కువగా దృష్టి పెట్టండి, జిఎస్ని క్వాలిఫైయింగ్ కోసమే చదవండి అని గట్టిగా నొక్కి చెప్పినప్పటికీ కూడా చాలామంది నేను చెప్పినటువంటి మాటలు నెగ్లెక్ట్ చేశారు. సో చాలామందికి జిఎస్లో 100 మార్క్స్ వచ్చి కూడా వాళ్ళకి జాబ్ రాలేదు. అది గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఆప్షనల్ సబ్జెక్ట్ ఎక్కువగా చదివారో కేవలం జిఎస్ని క్వాలిఫై అయినా కూడా
వారికి జాబ్ అనేది వచ్చింది. అది గుర్తుపెట్టుకోండి. ఆప్షనల్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఆప్షనల్ సబ్జెక్ట్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. జనరల్ స్టడీస్‌ని మీరు స్కోరింగ్ సబ్జెక్ట్‌గా ఎప్పుడు కూడా మీరు దాన్ని పరిగణించకండి. ఎక్కువగా ఆప్షనల్ సబ్జెక్ట్‌ని మాత్రమే స్కోరింగ్ సబ్జెక్ట్‌గా తీసుకోండి. గుర్తుపెట్టుకోండి. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ.